హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీల్లోకి, రోటీల్లోకి, వెజ్ బిర్యానీలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పాలకూరని ఒక కట్ట తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు, 400 గ్రాముల పన్నీరు, 4 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు కావాలి. మసాలా ఐటమ్స్ 5 ఎండుమిరపకాయలు, ఒక దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు, ఒక 5 ఇలాచి, 2 బే లీఫ్ తీసుకోవాలి. ముందుగా పాలకూరని ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాక మనం ఉడకబెట్టుకోవాలి. ఆ పాలకూర ఉడికేలోపు మనం పన్నీర్ని కాల్చుకుంటే సరిపోతుంది. కొంచెం బటర్ వేసుకొని 2 వైపులా పన్నీర్ని ఎర్రగా కాల్చుకోవాలి. పాలకూర ఎక్కువ ఉడకవసరం లేదండి, ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇలా పన్నీర్ 2 వైపులా ఎర్రగా వచ్చేట్టు కాల్చుకున్నాక తీసేసుకోవాలి. పాలకూరను కూడా తీసేసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని బటర్ కొంచెం వేసుకొని, ఆయిల్ కొంచెం వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసుకోవాలి. నేను 20 గ్రామ్స్ తీసుకున్నానండి. ఆ తర్వాత పన్నీర్ని ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఈ మసాలా ఐటమ్స్ మొత్తం. నేను చూపించినట్టు ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. పాలకూర చల్లారితే పాలకూర కూడా మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న మసాలా ఐటమ్స్ కూడా మిక్సీ వేసుకోవాలి మెత్తగా. ఆ తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని బటర్ 2 స్పూన్లు వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్న మసాలా ఐటమ్స్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. అది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం, సరిపడా ఉప్పు, 1 స్పూను పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 1 కట్ట మాత్రం యూజ్ చేశానండి పాలకూర, అందుకే ఎక్కువ కలర్ లేదు. మీరు కావాలంటే 2 కట్టలు యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తడకా వేసుకోవాలి. అది మాత్రం నెయ్యితో వేసుకుంటేనే బాగుంటుందండి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, జీలకర్ర, కొంచెం కారం, కసూరి మేతి వేసుకొని మనం ఉడుకుతున్న పన్నీర్ కూరలో వేసుకోవాలి. పైన ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేదంటే పాల మీద మేగడ వేసుకున్నా చాలా బాగుంటుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ. ప్లీజ్ అందరూ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.